పట్టుకున్నాడు పట్టణంలోనే ఉంటూ ఎక్కడ అవకాశాలు లేక ఎవరు పలకరియక ప్రజలు పలకరియకపోను వాళ్ళ ఎంబడ కూడా ఎవరు రాకపోవడం వల్ల మతి ప్రేమించి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఒక నాయకురాలు డికే అరుణ గారు అడ్డగోలుకి మాట్లాడి ఏదో పత్రికలలో సోషల్ మీడియాలో కనిపించాలి అనే ఆలోచనతో ఎవరిని పడితే వాళ్ళని విమర్శించే ప్రయత్నం ఈరోజు డికే అరుణ గారు చేస్తూ ఉన్నాం. మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. గత 15 రోజులుగా ఇక్కడ మా అభ్యర్థి డాక్టర్ చల్లా వంశీచంద్రారెడ్డి గారి గురించి అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఆయన లోకల్ కాదు నేనే లోకల్ అని అడ్డగోలుగా మాట్లాడుతూ మొత్తం ఇక్కడ ఏం అభివృద్ధి జరిగినా అదేదో ఆమెనే చేసినట్టు వెధవ ప్రేలాపనలు మాట్లాడుతూ అన్ని ఏదేదో మాట్లాడుతూ మతి ప్రేమించి ఈరోజు డికే అరుణ గారు గౌరవిస్తూ ఉన్నాం. అయినా కూడా మేము సమయంతో మేము ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలని ఆలోచనతో మేము ముందుకెళ్తాము. కానీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా మేము ఇక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడితే కూడా ఎవరు ప్రజలు పట్టించుకుంటలేరు, అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారి గురించి అనేది మాట్లాడితే ప్రజలు ఏదైనా ఆలోచన చేస్తారేమని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారి మీద కొన్ని వ్యక్తిగత దూషణలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. నీ స్థాయి అది కాదు. నీ స్థాయికి మించి నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి ఈరోజు ప్రజలందరూ మెచ్చిన ముఖ్యమంత్రి, ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు నిన్న మాట్లాడిన మాటలు మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి ఆయన తెలివి గురించి మాట్లాడుతా ఉన్నావు. నీ తెలివి ఎక్కడుంది అసలు? నీకు తెలివి ఉంటే ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయవు అసలు. ఎందుకంటే నీ రాజకీయాలన్నీ కూడా నీ అవసరం కోసము, నీ భర్త అవసరాల కోసం, మీ కుటుంబ అవసరాల కోసమే నువ్వు రాజకీయాల్లో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పెద్ద ఎత్తున లాభపడ్డ వ్యక్తులలో మహబూబ్నగర్ జిల్లాలో ఎవరు ఉన్నారంటే ఓన్లీ డికే అరుణ గారే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎన్నో రకాలుగా లబ్ధి చేకూర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్యే చేసింది, కాంగ్రెస్ పార్టీ నీకు మంత్రిని చేసి నీ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సహకరించింది. ఈరోజు అన్నీ బాగున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏదైతే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ అధికారంలో ఉన్న పార్టీలకు పోయి అక్కడేదో నీ పర్సనల్ అవసరాల కోసము పనిచేసుకుంటా పాలమూరు గురించి ఒక్కరోజు కూడా పట్టించుకొని దానవు ఈరోజు మహబూబ్నగర్ గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నా, పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు లేదని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షునిగా, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. నువ్వు పాలమూరుకు ఏదో ప్రాజెక్టులు తెచ్చినా, పాలమూరుకు రోడ్లు వేసినా, పాలమూరుకు బియ్యం తెచ్చినా అని చెప్పేసి నువ్వు మాట్లాడినంత మాత్రంగా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. నువ్వు పాలమూరుకు చేసింది శూన్యం. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మంత్రిగా ఉంది పాలమూరుకు చేసింది ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఈరోజు కూడా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. నీ వ్యవహార శైలి కూడా అందరికి తెలిసి ఎక్కడ పోయినా గ్రూపులు కడతామని చెప్పేసి బీజేపీ వాళ్ళే బయట పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. ఆ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నీ వెనక లేరన్నది వాస్తవం. ఈరోజు మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూస్తే చాలా మంది అసూయ పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా ఒక తాటిపైకి మహబూబ్నగర్లో మీకు తెలుసు డికే అరుణ గారు ఉన్నప్పుడు గ్రూపులు కట్టి జనాల మధ్యలో మా పార్టీలో ఉన్న నాయకుల మధ్యనే చిచ్చు పెట్టిన లీడరు నీవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పచ్చగా అందరం కలిసి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఉన్నాం. ఈరోజు అంటే నీది ఒక ప్యాషన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీదేదో పేపర్లో రాస్తారు, టీవీలో రాస్తారు, నీకేదో పబ్లిసిటీ కోసం అని చెప్పేసి చేస్తున్నా తప్ప ఈరోజు ముఖ్యమంత్రి గారు మా 6 గ్యారెంటీల గురించి నువ్వు మాట్లాడే స్థాయి ఎక్కడిది నీకు? 6 గ్యారెంటీలలో ఆల్రెడీ అమలైతా ఉన్న 5 గ్యారెంటీలు కళ్ళకు కట్టినట్టు ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇండ్ల విషయం కూడా మేము ఆల్రెడీ స్పష్టంగా చెప్పినాం. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు పక్కా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. ఇళ్లతో పాటు ఈరోజు మీరు ఇంకా మిగతా పథకాలన్నీ కూడా మేము అందిస్తా ఉన్నాం. మిగతా విషయాలు కూడా మీకు తెలుసు. నిన్నటి వరకు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్నటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు కూడా వేయడం జరిగింది. మిగతా రైతు బంధు కూడా త్వరలో వేస్తామని చెప్పినాం. అదే కాకుండా ముఖ్యంగా రైతు రుణమాఫీ నిన్న మా వ్యవసాయ శాఖ మంత్రి గారు పెద్దలు తుమ్మల నాగేశ్వర్ గారు మాట్లాడుతూ
ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయినప్పుడే రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి చాలా 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 స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు కళ్ళు లేని కపోతులు ఏదో ప్రజలను మభ్యపెట్టి మాయ చేయాలి, ప్రజలకు తప్పుడు ప్రచారం ఇవ్వాలని చెప్పేసి 6 గ్యారెంటీల గురించి పదే 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 మాట్లాడుతూ ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలలో ఒక 5 గ్యారెంటీలు ఆల్రెడీ ప్రజలకు అందించినాం. ఉన్నది ఒకటి ఇప్పుడు రుణమాఫీ విషయం ఆల్రెడీ మేము క్లారిటీ ఇచ్చినాం, రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నామని చెప్పేసి. అంటే ఇన్ని విషయాలు ప్రజలు కూడా స్పష్టంగా చాలా అంటే క్లియర్ కట్ గా మా పట్ల ఆకర్షితులై ఉన్నారు. ముఖ్యంగా మీరే చూస్తూ ఉన్నారు ఈరోజు గత అంటే ఆపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా మొత్తం మా వైపు చూస్తూ ఉన్నారు. మేము ముద్దన్నా కూడా వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. దానికి కారణం ఈరోజు మేము అధికారంలో ఉన్నామనే కాదు, మేము చేస్తున్న అభివృద్ధి, మా ముఖ్యమంత్రి గారు పాలిస్తున్న పాలన, ప్రజాపాలన పట్ల ఆకర్షితులై ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఈరోజు మా పార్టీ పట్ల ఆకర్షితులై, మా పాలన పట్ల ఆకర్షితులై, మా ముఖ్యమంత్రి గారి పాలనను మెచ్చుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న విషయాన్ని జీర్ణించుకోలేక, డైజెస్ట్ చేసుకోలేక ఈరోజు డీకే అన్న గారు ఇంకొకరు అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు బీజేపీ గురించి డీకే అన్న గారు మాట్లాడుతూ భారతదేశానికి మోడీ పాలమూరుకు నేనని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాలమూరుకు చేసింది ఏందని చెప్పేసి పాలమూరుకు నేను ఆడ మోడీ అని చెప్తా ఉన్నారు. మోడీ లేడు, ఇక్కడ నీవు లేవు. ఆడ మోడీ ఓడిపోతా ఉన్నాడు, ఇక్కడ నీవు కూడా భారీ మెజార్టీతో ఓడిపోతా ఉన్నావు అనేది వాస్తవం. ఈరోజు భారతదేశం యావత్తు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల చూస్తూ ఉన్నారు. నిన్న మనం మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, మీడియాలలో వస్తూ ఉంది, సర్వే రిపోర్ట్స్ క్లారిటీగా వస్తూ ఉన్నాయి, క్లియర్గా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రేపు భారతదేశంలో అధికారంలోకి రాబోతా ఉంది. భారత ప్రధాని ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారే రేపు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కూడా కాబోతా ఉన్నాడని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా మీకు ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడని. మాకు ప్రధానమంత్రి క్యాండిడేట్ భారతదేశం మొత్తం పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తా ఉన్న మంత్రి కూడా కాబోతా ఉన్నాడని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా మీకు ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడని. మాకు ప్రధానమంత్రి క్యాండిడేట్ భారతదేశం మొత్తం పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తా ఉన్న మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆయనే రేపు మాకు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి మేమే కాదు యావత్ దేశ ప్రజలు కూడా ఈరోజు భావిస్తా ఉన్నారు. అక్కడ మోడీ అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, మోడీ 10 ఏళ్ల కాలంలో పాలమూరుకు చేసింది ఏదో ఒక విషయం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీవు ఉన్నావు కదా గత 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో, మరి ఏం ఉద్ధరించినావు? 7 రోడ్లు వేసిర్రు. ఈ రోజు రోడ్లు నేషనల్ హైవేలు అన్ని కూడా యూపీఏ గవర్నమెంట్ వేసిన రోడ్లే. ఈరోజు ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్టులు కట్టింది ఎవరు? పాలమూరు రంగారెడ్డి కానీ గతంలో ఉన్న ప్రాజెక్టులు జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇవన్నీ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పాలమూరు రంగారెడ్డి బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి ఎక్కడ మాట్లాడవు, జాతీయ హోదా గురించి మీ ప్రధానమంత్రి గారితో మాట్లాడరు. అవి తెచ్చుకునే చాతగాక వచ్చి మళ్ళీ మేమేదో పాలమూరు చేసాం, నేను లోకల్ అని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటాము. నువ్వు లోకల్గా ఉండి చేసేది ఏంటంటే రేపు పొద్దున నీ వీణ గెలిస్తే నీతో పాటు మీ భర్త కూడా వచ్చేసి ఊరు ఒక వైన్ షాప్ ఓపెన్ చేసి ఇట్లకెళ్ళి కాంట్రాక్టర్ మీరే చేయాలి, ఇట్లకెళ్ళి వైన్ షాపులు, ఇట్లకెళ్ళి కళ్ళు దుకాణాలని మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలను భయపెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం తప్ప వేరే ఒకటి కాదు. ఈరోజు నిన్న పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ ఏదైతే అరాచకాలు చేసిండో మొన్నటి వరకు అంతకంటే ఎక్కువ అరాచకాలు రేపు నీవు ఈయన గెలిస్తే నీ భర్త వచ్చి ఆ పనులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇంత గతంలో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇక్కడ 7 లిక్కర్ స్టోర్లు ఉన్నా అవన్నీ కూడా మీ భర్తనే మీ అండదండలతో గతంలో నీ అధికారంలో ఉన్నప్పుడు, నీవు అధికారం అనుభవిస్తున్నప్పుడు నీ అండదండతో చేసిన అరాచకాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. మళ్ళా రేపు వీణ ఎంపీగా ఏదైనా అవకాశం వచ్చి అయితే మీరు చేసే పనులని కూడా ఇట్లకెళ్ళి కాంట్రాక్టర్లు ఎవరిని బతకనియరు, రోడ్లు వేసే కాంట్రాక్టర్లను బతకనియరు, ఇట్లకెళ్ళి లిక్కర్ స్టోర్లు కూడా ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళని కూడా బతకనియరు ఈరోజు. కాబట్టి నీ రాజకీయం గురించి అందరికీ తెలుసు. కూటొక పార్టీ మారుకుంటూ నీ కుటుంబ సభ్యులకు వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్న వ్యక్తివి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు ఎక్కడిది? మా ముఖ్యమంత్రి కాలి కోటి కూడా పనికిరావును. ఎందుకంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా పాలమూరు జిల్లా కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో పాలమూరు ప్రజలకు మేము హామీ ఇస్తా ఉన్నాం, మేము గ్యారంటీ పాలమూరును
ఒక ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి గారు డెవలప్ చేద్దామని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను ఒకటే మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పీకేఆర్ గురించి మీరు మర్చిపోండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ ఆమె వచ్చి ఉద్ధరించేది ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం, కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసి ఒక విజ్ఞతతో రేపు జరగబోయే ఎన్నికలలో ముఖ్యంగా వంశీచంద్రరెడ్డి గారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఆయన లోకల్గా ఇక్కడనే ఉన్నాడు. గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ మాతో పాటు కలిసి పనిచేస్తూ ఉన్నాడు. ఢిల్లీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కూడా చక్కబెడుతూ అక్కడ మా అందరికీ సూచనలు సలహాలు ఇస్తూ ఈరోజు ఇక్కడ పాలమూరులో ప్రతి ప్రాంతం గురించి తెలిసిన వ్యక్తి, మా పాలమూరులో ఉన్న ప్రతి ఊరు గురించి తెలిసిన వ్యక్తి వంశీచంద్రరెడ్డి గారు. ఆల్రెడీ 7 నియోజకవర్గాలలో కూడా పాలమూరు యాత్ర పేరు మీద పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకొని ఎంపీ కాకముందే మీకు అందరికీ తెలుసు, మొత్తంలో మన ఎంపీ కాకముందే ప్రచారంలో ఉంటూ పాదయాత్ర చేస్తూ అక్కడ ఒక సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ బండ బలగొట్టించి అక్కడ ఉన్న రైతులకు ఒక 9 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఎంపీ కాకముందే ఇప్పించిన వ్యక్తి ఈరోజు చల్ల వంశీచంద్రరెడ్డి గారు. ఎంపీగా గెలిచినాక కూడా మాకందరికి పూర్తిగా విశ్వాసం ఉంది, ఖచ్చితంగా వంశీచంద్రరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు.